శ్రీ గురుభ్యో నమ. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్ష తీసుకోదలుచుకున్న భక్తులందరూ ముందుగా ఎంచుకోవాల్సింది ఒక మంచి గురువుని. ఆ సద్గురువు లక్షణాలు ఎలా ఉంటాయంటే భక్తి, బాధ్యత, కార్యనిర్వహణ సామర్థ్యం, ఇవన్నీ సమగ్రంగా తెలుసుకోగలిగిన వాడే మంచి గురువు అవుతాడు. తన దగ్గరకు వచ్చిన శిష్యుల పట్ల అమితమైన ప్రేమ ప్రదర్శించి, ఏమాత్రం నిష్కల్మషమైన ప్రేమని ప్రదర్శించి, వాళ్ళలో ఏమాత్రం భేదభావాలు లేకుండా అందరినీ సమానంగా చూసుకోగలిగిన వాడే మంచి గురువు. పూజా విధానం తెలుసుకొని శిష్యులకి మంచి పూజా విధానం నేర్పించి వాళ్ళని సక్రమ మార్గంలో నడిపించగలిగిన వాడే మంచి గురువు. మంచి గురువు అంటే ఎలా ఉంటాడంటే ఆయనకి ఏ విధమైన అహంకారం ఉండకూడదు, ఏ విధమైన కోపం ఉండకూడదు. సత్యభాషణం, సత్వజీవనం, సత్సాంగత్యం, సాధువర్తనం, శీతల స్నానం, భూతల శయనం, ఏకభుక్తం, కఠిన బ్రహ్మచర్యం, ఇవన్నీ తాను ఆచరిస్తూ శిష్యులకు కూడా నేర్పగలిగిన వాడే మంచి గురువు అవుతాడు. ఆ గురువుకి యాత్రలో ఎనిమేలి నుంచి మనం శిష్యుల్ని నడిపించగలిగిన సామర్థ్యం ఉన్నవాడే ఉంటాడు. ఎనిమేలి నుంచి ప్రతి ప్రాంతం క్షుణ్ణంగా తెలుసుకొని శిష్యులకి ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా యాత్ర చేయించి ఆ స్వామి దర్శనం చేయించగలిగిన వాడే మంచి గురువు. పూర్వకాలంలో ఎనిమేలి నుంచి బయలుదేరితే ఆ రాళ్లగుట్టల్లో, ఆ రప్పల్లో నడుస్తూ జాగ్రత్తగా దారి చూపించి వాళ్ళకి దారిలో ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడ వీలైతే చక్కగా అక్కడ మంచి హాల్ట్లు చేయించి వాళ్ళకి చక్కగా భోజన ఏర్పాట్లు చేసి అన్ని జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్ళి పంబా తీరానికి వెళ్ళిన తర్వాత పంబలో విధి చేసేవారు. ఆ పెరియానవతం ప్రాంతంలో విరిచేసి చక్కగా స్వామి భజన కార్యక్రమాలు అవి చేసుకుంటూ జ్యోతి దర్శనం చేయించేవాడు. అక్కడ పంబా సద్య, పంబా విళక్కు, ఇవన్నీ ఈ రోజుల్లో చాలామందికి తెలియవు. ఆ రోజుల్లో చక్కగా అందరూ పాటించేవారు. ఇప్పుడైతే మనకి ట్రైన్లు, ఫ్లైట్లు, బస్ రూటు, కార్ రూట్లు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి అందరూ శబరిమలని ఒక పిక్నిక్ యాత్రగా భావిస్తూ వెళ్తున్నారు. కానీ శబరిమల యాత్రకి తప్పనిసరిగా గురువు అవసరం. తిరుపతి వెళ్ళాలంటే గురువు అక్కర్లేదు, కాశీ వెళ్ళాలంటే గురువు అక్కర్లేదు, భద్రాచలం వెళ్ళాలంటే గురువు అక్కర్లేదు, శ్రీశైలం వెళ్ళాలంటే గురువు అక్కర్లేదు. కానీ తప్పనిసరిగా గురువుతో చేయవలసిన యాత్ర శబరి యాత్ర. ఆ గురువు అన్ని విషయాలు ఏ సందేహం వచ్చినా పిల్లలకి తను తీర్చగలిగే సమర్థత ఉన్నవాడే మంచి గురువు. అలాంటి గురువుని ఎంచుకొని మంచి రోజు చూసుకొని గురువాజ్ఞ ప్రకారం ఆయన ఏ రోజు మాల వేస్తానంటే ఆ రోజు మాల ధరించి గురువు చెప్పిన విధంగా దీక్షా నియమాలన్నీ సక్రమంగా పాటించి చక్కగా ఇరుముడి కట్టే విధానం కూడా గురువు దగ్గర నేర్చుకోవాలి. ఇరుముడి మంచి గురువుతోటే కట్టించుకుని చక్కటి ఇరుముడి కట్టే విధానం తెలుసుకున్న మంచి గురువు దగ్గరే మీరు యాత్ర చేస్తే, దీక్ష తీసుకుంటే మీ యాత్ర, దీక్ష ఇవన్నీ కూడా సఫలీకృతం అయిపోయి చక్కగా మంచి దీక్షాపరులు అవుతారు. భవిష్యత్తులో మంచి భక్తులుగా తయారవడానికి మీకు అందరికీ అవకాశం ఉంటుంది. అందుకని చక్కగా మంచి గురువుని ఎంచుకొని మంచి మార్గంలో శబరి యాత్ర చేయడం అనేది చాలా మంచి విషయం. అందరూ కూడా ఇది గ్రహించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరని చెప్పేసేసి స్వామియే శరణమయ్యప్ప.